తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇప్పుడు బావ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ రుద్రానికి ఇచ్చేశాడంటే వెంటనే ఆ రుద్రాన్ని నన్ను డబ్బులు అడుగుతుంది. నెక్లెస్ అమ్మేసైనా తన డబ్బులు తనకిచ్చేసేయాలి. అసలు అడిగితే పర్వాలేదు, మరిప్పుడు వడ్డీ కూడా తీసుకురమ్మంటే నేనెక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా అరేంజ్ చేయాలి? రుద్రాణయ్య కాల్ చేస్తుంది. హలో. అలేఖ్య, ఎంతవరకు వచ్చింది నాకిచ్చే డబ్బు విషయం? మా బావ డబ్బులు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నారండి. మీ డబ్బులు మీకు తీసుకుని వచ్చి ఇచ్చేస్తారు. నా దగ్గర తీసుకున్న డబ్బుకి 30 లక్షలు వడ్డీ వేసి మీ బావిస్తాడు, సరే. మరి నువ్వు తీసుకున్న 50 లక్షల కమిషన్ ఎవడిస్తాడు? నీ ఇంటికి అప్పిచ్చినందుకు నువ్వు సింపుల్ గా 50 లక్షలు తీసుకున్నావు. మీకిచ్చిన డబ్బులకి వడ్డీతో సహా మీ బావగారిస్తున్నారు. మరి నీకిచ్చిన డబ్బు పరిస్థితి ఏంటి? అవి నాకు ఇచ్చేయాలి కదా. అలా అని 50 లక్షలు ఇస్తే సరిపోదు, ఇంకొక 5 లక్షలు వడ్డీ వేసి మరీ ఇవ్వాలి. అలా అంటే ఎలా అండి? మీకిప్పుడు ఆ డబ్బులు ఇవ్వాలంటేనే నాకు కష్టంగా ఉంది. అలాంటిది దాని మీద వడ్డీ కూడా వేసి ఇవ్వాలంటే నేను ఇక్కడి నుంచి తీసుకుని రావాలి. అవన్నీ నాకు అనవసరం. నీ వల్ల నాకు ఉపయోగం కలిగి ఉన్నట్టయితే 10 రూపాయలు నష్టం వచ్చినా ఒప్పుకునేదాన్ని. నీ వల్ల నాకు 100 కోట్ల నష్టం జరిగింది. నా వ్యాపారం దెబ్బతింది. మీ ఇంట్లో వాళ్ళందరి దగ్గర అవమానాలు పడ్డాను. ఆ మాధవ్ భూమిల దగ్గర కూడా అవమానపడ్డాను. ఇంత నష్టం జరిగినా నిన్ను కేవలం 5 లక్షల వడ్డీతోనే వదిలేస్తున్నాను అంటే అదృష్టవంతురాలు అనుకోవాలి. నా ప్రయత్నం నేను చేశాను కదండి. మీరు అడిగినట్టు ఆ భూమి చేత మీ ఎన్జిఓ సంస్థ మంచిదని చెప్పించటానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. చివరికి మా బావతో కూడా చెప్పించాలని ట్రై చేశాను. ఇంట్లో వాళ్ళందరితోనూ చెప్పించడానికి ట్రై చేశాను. మొండిగా భూమి చెప్పకపోతే నేనేం చేస్తాను? అవన్నీ ఇప్పుడు అనవసరమా లేఖ్య? నా డబ్బులు నాకు కావాలి, ఎప్పుడిస్తావు? మీరు ఇలా గట్టిగా అడిగితే నేనేం చేయగలనండి? నాకు కొంచెం టైం కావాలి. ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి. మీ డబ్బులు మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. 2-3 నెలలు టైం ఇవ్వడం కుదరదు. నీకొక అవకాశం ఇస్తున్నాను. నేను చెప్పింది చేసావంటే నీకు టైం ఇవ్వాలా లేదా అని నేను ఆలోచిస్తాను. ఏంటి చెప్పండి? మీ బావ డబ్బు తీసుకుని ఇప్పుడు నా దగ్గరికి రాకుండా చెయ్యి చాలు. రేపు ఉదయం పంపించు. ఎందుకండి? అవసరం లేదు అని చెప్తున్నాను కదా. నా లెక్కలు నాకుంటాయి. మీ బావ ఈరోజు నా ఇంటికి రాకూడదు. అలా నువ్వు చేస్తే నువ్వు అడిగినట్టు నీకు టైం ఇవ్వాలా లేదా అన్నది నేను ఆలోచిస్తాను. ఇంట్లో వాళ్ళందరూ ఆ డబ్బులు ఇచ్చేసి కాగితాలు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తే వింటారో లేదో. నీ మాట మీ ఇంట్లో వాళ్లే విననప్పుడు నేనెందుకు వినాలి? నీకొక అవకాశం ఇచ్చాను, ఉపయోగించుకున్నావా? ఓకే. లేదంటే ఆ డబ్బులతో పాటు నీ డబ్బులు కూడా తీసుకురావాలి. గుర్తుంచుకో. హలో మేడం. ఇప్పుడు నేను ఏం చేయాలి? బావని ఎలా ఆపాలి? ఏంటిది మాధవ్? ఇవాళకి మన పెళ్ళై 100 రోజులైంది కదా, అందుకే ఈ డెకరేషన్. ఉదయం గుడికి కూడా వెళ్ళొచ్చాం కదా.
మళ్ళీ కొత్తగా ఈ డెకరేషన్ ఎందుకు? ఈ డెకరేషన్కి కారణం ఉంది. ఏంటో? పెట్టిన తాళి చైను విడిపించి తీసుకొచ్చావా? అవును భూమి. మరి డబ్బులు? మనం బండి పెట్టిన దగ్గర నుంచి దీన్ని విడిపించుకోవడానికి కొంచెం కొంచెం దాచిపెట్టుకుంటూ వచ్చాం కదా, ఆ డబ్బులతోనే తీసుకొచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా? ఉదయం గుడికెళ్ళినప్పుడు అందరి మెడలు బంగారంతో మెరిసిపోతుంటే నీ మెడ మాత్రమే పసుపు దాడితో వెలవెలబోతుంది. అప్పుడే నాకు అనిపించింది ఈ చైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని. అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఏంటి మాధవ, వాళ్ళెవరి మెళ్ళలోనో ఉందని నా మెళ్ళో లేదని బాధపడ్డమేంటి? ఈ చైనే కదా ఎటు వెళ్లాలో ఎలా బ్రతకాలో తెలియని మనకి బతుకు తెరవైంది. ఈ చైనే కదా మనకో ధైర్యాన్నిచ్చింది. మనకి బ్రతుకుని ధైర్యాన్ని ఇచ్చిన చైన్ అక్కడెక్కడో ఉండి మనం ఇక్కడ సంతోషంగా ఉండడం బాలేదు కదా, అందుకే తీసుకొచ్చాను. రా, చైన్ నీ మెడలో వేస్తాను. మాధవ్ మాధవ్ ఆగు. ఇలా కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక్క నిమిషం కూర్చో. ఇప్పుడు నా మెళ్ళో ఈ తాళివి. ఉండు భూమి, నేను తీస్తాను. మాధవ్, ఈ పసుపు తాడు నేనే తీయాలి. ఇప్పుడు చూడు ఎంత కళగా ఉన్నావో. ఇది నేను కళగా ఉండడం కాదు, నువ్వు కళగా ఉండేలా చేస్తున్నావు. నా ఇంటి దేవతకి నేనేం చేసినా తక్కువే అవుతుంది. ఏంటి? దేవతను చేసి గుడి కట్టించి గుళ్ళో పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడో కట్టడం ఎందుకు, ఇక్కడ కట్టేశాను కదా. ఓ, నా గుడి ఇక్కడుందన్నమాట. మరి రోజు పూజలు చేసే పూజారెవరు? గుడి కట్టుకుంది నేనే కాబట్టి నేనే పూజారి, నేనే భక్తుడు.